ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర్లు గారు, పెద్దలు భద్రాచలం ఎమ్మెల్యే గారు డాక్టర్ వెంకట్రావు గారు, ఐటీడీఏ పిఓ గారు రాహుల్ గారు, జిఎం ట్రైకార్ జిఎం శంకర్రావు గారు, అదేవిధంగా ట్రైకార్ డీజీఎం లక్ష్మీప్రసాద్ గారు, ఏపీఓ గారు, మిత్రులారా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం గిరిజనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. మొత్తం 35 తెగలకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పనిని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీడీఏలు ఒకప్పుడు పూర్తిగా కళకళలాడుతూ ఆదివాసులకు అందుబాటులో ఉంటూ అన్ని రకాల అభివృద్ధికి కేంద్రమైనవి. గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం ప్రదర్శించడం వలన అడ్మినిస్ట్రేటివ్ పరంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వలన నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. గత 2 సంవత్సరాలు ట్రైకార్కు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించినప్పటికీ ₹1 మాకు రిలీజ్ కాలేదు. తద్వారా చాలా పథకాలు కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది. వీటినన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. అందుకనే మార్చి 31వ తారీఖు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ₹426 కోట్ల ట్రైకార్కు బడ్జెట్ కేటాయింపులు జరిగితే ₹411 కోట్ల ఒకటే రోజు రిలీజ్ చేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఈ సంవత్సరం ₹350 కోట్ల ప్రత్యేకంగా ట్రైకార్ కేటాయించడం జరిగింది. 17,056 కోట్ల గిరిజన సంక్షేమ శాఖ కేటాయించడం జరిగింది. కాబట్టి కేటాయించడం ఒక ఎత్తు అయితే వాటిని 100% ఇంప్లిమెంట్ చేసి గిరిజనుల దగ్గరికి చేర్చి వాటిని లబ్ధి ద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడేటట్టు చేయడం అనేటటువంటిది మా లక్ష్యం. ఇందులో ప్రధానంగా ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. తినడానికి తిండి లేనటువంటి ఆదిమ తెగలు అని వాటిని బతికించడం అనేటటువంటిది, గౌరవంగా బతికేటట్టు చేయడం అనేది, తద్వారా గౌరవమైన జీవితానికి తీసుకురావడం అనేది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పెట్టుకున్నాము. అందులో భాగంగానే ఆల్రెడీ ఉన్నటువంటి పథకాలతో పాటు ఏ కొత్త పథకాలను ప్రవేశపెడితే ఆదివాసీలు గౌరవంగా బతికే పరిస్థితి ఏర్పడుతుందో అటువంటి పథకాలని కూడా రూపొందించడం కోసం ప్రణాళిక తయారవుతుంది. ఉన్నటువంటి పథకాలను అమలు చేయడం, గత ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి కూడా వదిలేసినటువంటి పథకాలని గ్రౌండ్ చేయడం, వాటితో పాటు కొత్త పథకాలను క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా పోతున్నాం. జనరల్ సొసైటీ నుంచి కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఐటీడీఏలో ట్రైకార్లో ఉన్నటువంటి స్కీమ్స్ కాకుండా ఏ స్కీమ్స్ పెడితే ట్రైబల్స్కు లాభం అవుతుందో మీరు కూడా మీడియా మిత్రులు కూడా సూచన చేయొచ్చు. లోకల్ ఏరియాలో డిమాండ్ ఉన్నటువంటి పథకాలని మీరు మాకు సూచిస్తే వాటిని ప్రభుత్వ పరంగా స్థానిక యువకులకు ఒకవైపు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగులను క్రియేట్ చేయడం, ఉద్యోగ కల్పన క్రియేట్ చేయడం, ఉపాధి అవకాశాలను పెంచడం, రెండో వైపుగా స్వతంత్రంగా వాళ్ళంతా వాళ్ళు కాళ్ళ మీద నిలబడి కుటుంబాలను పోషించుకునే పరిస్థితికి తీసుకురావడం. ప్రభుత్వం సబ్సిడీతోని అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రేపు 4వ తారీఖు నాడు కేటాయించినటువంటి బడ్జెట్ మీద కొత్త పథకాలను ఏవేటి ప్రవేశించాలనేటటువంటి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. రేపు 30వ తారీఖు నాడు మేము ఎమ్మెల్యే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో ట్రైబల్ ఎమ్మెల్యేస్తో ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి మంత్రి గారు సీతక్క గారు కూడా హాజరవుతూ ఉన్నారు. ఆ రోజు అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఐటీడీఏ స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి అవసరాల రీత్యా ప్రపోజల్స్ని కూడా పిఓ గారి ద్వారా మేము అడుగుతూ ఉన్నాం. అవి కూడా తెప్పించుకుంటా ఉన్నాం. పూర్తిగా ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళడం కోసం ఈరోజు ఈ రివ్యూ జరిగింది. దానికి సహకరించిన మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.